హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశాఖ టీవీ. ఈరోజు వీడియోలో అస్సలు ఆయిల్ యూజ్ చేయకుండా అండ్ ఎంతో హెల్దీ అయిన స్నాక్ పల్లీ చాట్ చేసుకోబోతున్నాం. పల్లీలలో ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్ చాలా ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి ఎంతో మేలుని చేస్తాయి. అలానే ఈ చాట్ ని వెయిట్ లాస్ డైట్ గా కూడా తీసుకోవచ్చు. ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన ఈ చాట్ ఈవినింగ్ స్నాక్ కి కూడా పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. లెట్ స్టార్ట్. ఒక బౌల్ ని తీసుకొని అందులో ఒక కప్పు పల్లీలను వేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ ని వేసి పల్లీలని 2 గంటల వరకు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల పల్లీలు నీట్ గా ఉడుకుతాయి. మీరు గనక కొత్తగా పండిన పల్లీలని యూజ్ చేస్తే వాటిని నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అవి ఆల్రెడీ మెత్తగా ఉంటాయి. 2 గంటల తర్వాత చూస్తే పల్లీలు ఇలా నీట్ గా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బౌల్ ని పెట్టుకొని అందులో 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. వాటర్ కాస్త వేడైన తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న పల్లీలని వేసుకోవాలి. నెక్స్ట్ 1 టీ స్పూన్ ఉప్పు వేసి మీడియం ఫ్లేమ్లో వీటిని 15 మినిట్స్ ఉడకబెట్టాలి. పల్లీలు ఉడకబెట్టేటప్పుడు నీట్గా ఉడికేటట్టు చూసుకోవాలి, కొంచెం కూడా పచ్చిగా ఉండకూడదు. 15 మినిట్స్ తర్వాత చూస్తే పల్లీలు నీట్గా ఉడికిపోయాయి. ఇప్పుడు ఒకటి చేత్తో తీసి ప్రెస్ చేసి చూద్దాం. చూసారా ఎంత నీట్గా ఉడికాయో. నెక్స్ట్ ఈ వాటర్ని వడకట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఉడకబెట్టిన పల్లీలని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న ఉల్లిపాయ తరుగు, ఒక చిన్న టమాటా తరుగు, 3 పచ్చిమిర్చీల తరుగు, రుచికి తగ్గ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. చాట్ మసాలాకి బదులుగా మీరు గరం మసాలా కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర తరుగు, కొంచెం నిమ్మరసాన్ని పిండుకొని వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కారం మీ టేస్ట్కి తగ్గ అడ్జస్ట్ చేసుకోండి. అంతే, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన పల్లీ చాట్ రెడీ. మీరు కూడా ఈ టేస్టీ చాట్ని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మాకు కమెంట్స్లో తెలియచేయండి. మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.